వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం అక్కంపల్లి గ్రామంలోని యోర్దాను ప్రార్థన మందిరంలో శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే పండుగను గొప్పతనం కూర్చి అలనాడు యేసు శిలువ మరణముకు అప్పగించుకొనుట, కల్వరి శిలువలో యేసు పలికిన 7 మాటల గురించి ధ్యానముతో ఆరాధించి ధ్యానించుటకు చర్చి పాస్టర్ డాక్టర్ గంధం పాల్ రంజితం హాజరై మాట్లాడుతూ, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని తెలిపిన వేద గ్రంథాల ప్రకారం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రములుగా చేయును. లోక పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం కొరకు యేసు భూమధ్యపురముగా ఉన్న ఇస్రాయేల్ దేశంలోని కేంద్ర బిందువైన కల్వరి కొండపైన లోకమంతటి కొరకు తన పరిశుద్ధ రక్తంను చిందించి మరణించి మనకు అందరికీ రక్షణ కలుగజేశారని తెలిపారు. ఇది ఒక జాతి, కుల, మత, దేశానికి సంబంధించింది కాదని సమస్త జనులు గుర్తెరిగి యేసుక్రీస్తును ఒప్పుకొని స్వీకరించాలని తెలిపారు. ఇందులో సంఘ పెద్దలు, సంఘస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతోమంది అందరికీ ఏమి పిలుస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు, ఎవరు దాహపడుతున్నారు, రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. కానీ మరణము అనుకునే శక్తికి మరణ బలము కలిగిన అపవాదికి తెలుసు. గుండె చదువుకోవడానికి పాపం మోపబడాలి. దేశమంతా చీకటి కాదు, దేశమంతా చీకటి కాదు. ఎప్పుడో అనాది నుంచి ఆది నుంచి మనం అనుకోని ఎంతమంది మనుషులను మోసం చేసి ఎన్ని మాయపాయాలు చేసి కాలంలో అయితేనేమి, స్వతంత్ర పట్టణంలో అయితేనేమి అందరినీ నాశనం చేసి కాలం చేయించి లోకం ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం అని అనుకుంటే ఆ లోకము కలిగించి ఆయన మరణ మానవ జాతిని మూలికలు చేశారు. ఆ ఒక్కరి వల్ల ఒకరితో